చల్లగా. He's a freaking badass. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 27 చిల్డ్రన్ స్పెషల్ కి స్వరాల స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. సీజన్ 26 లో యంగ్స్టర్స్ వాయిస్ లో వైబ్ చూశారు, ఎంజాయ్ చేశారు, మాకు ఎనర్జీని ఇచ్చారు. ఇప్పుడు మీరిచ్చిన ఆ ఎనర్జీతో సీజన్ 27 స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సీజన్ 27లో 8 నుంచి 10 సంవత్సరాల వయసు మధ్యన ఉన్న పిల్లలతో స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సీజన్లో పాటలుంటాయి, చిన్న పిల్లల ముద్దు ముద్దు మాటలుంటాయి, వాళ్ళు చేసే అల్లర్లు డెఫినెట్గా ఉంటుంది. దానికి తోడు ఆ పోటీ అన్న విషయం కూడా జరగాల్సిందే కదా, సో అది కూడా ఉంటుందన్నమాట. టోటల్గా ఈసారి పాడుతా తీగ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ స్పెషల్ అని నాకు అనిపిస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ సీజన్ 27 ఆఫ్ పాడుతా తీయగా. ముందుగా తమ అద్భుతమైన మ్యూజిక్తో మ్యాజిక్ని అందజేస్తున్న మా వాద్య బృందానికి మీ కర్తనల ధ్వనులతో నమో నమః తెలుపుదాం. Ladies and gentlemen, the king of music, Keeravani garu, the lyrical boss, Chandrabose garu, and the melody queen, Sunita garu. మీ అందరికీ వెల్కమ్ సార్. చంద్రబోస్ గారు వెల్కమ్, సునీత గారు వెల్కమ్ బ్యాక్. గత వారమే సీజన్ 26 గ్రాండ్ ఫినాల్ అయినట్టుంది సార్. అవును, గత వారమే అయినట్టుంది. అండ్ అప్పుడే సీజన్ 27 స్టార్ట్ చేసేస్తున్నాము. లలిత యశస్వి వాజ్ ద ఛాంపియన్ ఆఫ్ సీజన్ 26. అండ్ ఈ సీజన్ 27లో 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలతో కాంపిటీషన్ అండి. అంటే మనం కూడా 8 నుంచి 10 సంవత్సరాలు ఉన్న పిల్లల్లాగా మారిపోవాలని అర్థం కదా. అప్పుడు పని చేద్దాం. మన నలుగురిలో ఎల్డెస్ట్ ఎవరు? సునీత. నేను ఓకే, సునీత వయసు 10 సంవత్సరాలు. ఓకే, తనకన్నా నెక్స్ట్ నేనున్నాను కాబట్టి నా వయసు 9, నీ వయసు 8. బోస్ గారు 7 సంవత్సరాలు. బోస్ గారిని మాత్రం బాటమ్ లో పెట్టారు. బోస్ గారు 7 కాదు, నేను 2 సంవత్సరాలు నేల మీద బాగుతూ ఉంటానంటే ఆయన ఇష్టం. మీ ముగ్గురికి సేమ్ క్వశ్చన్. 8 to 10 ఆ సంవత్సరాల్లో మీరు ఏం చేస్తూ ఉండేవారు సార్? మీ ఇష్టమైన హాబీ ఏమైనా ఉందా? అప్పుడు గుర్తుందా అసలు? 8 to 10 అంటే నేను 10 అంటే 10 తీసుకుందాం. నా 1961లో పుట్టాను చరణ్. 61కి 10 కలిపి 71. 1971లో మా నాయనమ్మ గారు మహాభారతం, రామాయణం, భాగవతం ఈ 3 సెట్స్ ఉండేవి. పురిపండ్ల అప్పలస్వామి గారని ఆయన రాసినవి మొత్తం ఒక్కొక్కటి ఇన్ని వాల్యూమ్స్, ఒక బండెడు పుస్తకాలు నాకు గిఫ్ట్ రాసిచ్చారు. ప్రతి వాల్యూమ్లోనూ చిరంజీవి కీరవాణిని ఆశీర్వదిస్తూ అని చెప్పి సంతకం పెట్టి ఇచ్చారు ఓపిక్గా. సో అవన్నీ చదివేశా. 10 ఏళ్ళకే చదవడమే పని నాది, కానీ ఆ తర్వాత మళ్ళీ చదువుకోలేదు. అందుకనే ఎప్పుడో నాకు 10 ఏళ్లప్పుడు చదివిన పుస్తకాలన్నీ సరిగ్గా గుర్తుండవు కొన్ని అని చెప్పి మళ్ళీ కొనుక్కుని మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. బట్ 10 ఏళ్లప్పుడు నేను ఏం చేశానంటే నాకు గుర్తున్నది మాత్రం క్లియర్గా అదే. అప్పుడు మీకు నచ్చిన పాట, ఆ ఇయర్లో మీకు చాలా ఎక్కువ వినపడిన పాట, మీకు నచ్చిన పాట? నాకు అంటే మాకు పొలాలు ఉండేవి రాయచూరు డిస్ట్రిక్ట్లో. పొలాలు వెళ్ళి అవన్నీ ఏరుకుంటూ చిన్న ఆకాకరకాయలు ఉండేవి, చిన్న చిన్నవి, అవి పచ్చిగా తినేయచ్చు. వేరుశెనగ గింజలు ఇవన్నీ మేము పిల్లలందరూ వెళ్ళి ఆడుకునేవాళ్ళం. అప్పుడు నాకు బాగా గుర్తున్న పాట, నయనాలు కలిసే తొలిసారి హృదయాలు మలిగే ప్రతిసారి
ఎదలో తరంగాలూరి పులకించే మేను ప్రతిసారి. ఆ పాట పాడుకుంటూ మేము పిల్లలందరం మేము ఆడుకుంటూ పొలాల్లో తిరిగేవాళ్ళం. లవ్లీ, క్యా బాత్ హై. బోస్ గారు, నేను 10 ఏళ్ల వయసులో వెంకటేశ్వర థియేటర్ అని మా ఊరి పక్కన ఒక థియేటర్ ఉండేది, ఓపెన్ థియేటర్. అక్కడ సినిమాలు ఆడేటప్పుడు అన్ని రీల్స్ కదా, రీల్స్ లో ఆడేది. అయితే మధ్య మధ్యలో రీల్స్ కట్ అయితే ఆ రీల్స్ తీసి పక్కన పడేసేవాళ్ళు. మేము పొద్దున్నే వెళ్ళి ఆ రీల్స్ ఏరుకొచ్చుకునేవాళ్ళం. నేను ఏరుకొచ్చి అన్ని కలిపి వెనకాల ఒక లైట్ పెట్టి, లైట్ నుంచి సూర్యకాంతి పెట్టి, ఆ లైట్లో నీళ్లు పెట్టి సూర్యకాంతిని దాంట్లో ప్రసరింపచేసి సినిమా నడిపించేవాడిని నేను ఊళ్ళో. మా ఊళ్ళో చిన్నపిల్లలందరికీ చిన్న చిన్న టికెట్లు అమ్మేవాళ్ళు, 10 పైసలు పావాలా అట్లా అమ్మి నేను సినిమా నడిపించాను. దానికి కొత్త కొత్త పేర్లు పెట్టి సినిమా నడిపించేవాడిని. సో బిజినెస్ ఐడియాస్ అప్పటి నుంచే ఉన్నాయి. బిజినెస్ కదా, ఆర్ట్. అప్పుడు సినిమా నడిపించేవాడిని, ఇప్పుడు పాటల ద్వారా సినిమాలు నడిపిస్తున్నాం. క్యా బాత్ హై సార్, ఫెంటాస్టిక్. తర్వాత అప్పుడు రీల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పాటలు ఏమన్నా నాకు బాగా నచ్చిన పాట, అప్పుడు చిన్నప్పుడు పాడిన పాట విని బాగా పాడుకునేవాడిని. పిలిచిన పలికే దేవుడివయ్యా వెంకటేశ్వర, ఈ దీనులగాచి తోడుగా నిలిచి జాలి చూపరా స్వామి, జాలి చూపరా. క్యా బాత్ హై. 27వ సీజన్ కదా ఇది. 27. అంటే నాకు తెలిసి ఇప్పుడు మేము కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ చిన్న పిల్లలు, ఇలాంటి పిల్లలతో ఎప్పుడు మన కార్యక్రమం చేయలేదు. అంటే మొత్తంగా పెద్దవాళ్ళు ఉన్నారు కానీ చిన్న పిల్లలతో పూర్తిగా ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమం చేయలేదు. చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. పిల్లల్ని మాస్టర్స్ అంటారు. అట్లాగే ఏదైనా ఒక విద్యలో బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళని, నిష్ణాతులను కూడా మాస్టర్స్ అంటారు. కాబట్టి ఈరోజు ఇక్కడ పాల్గొనే పిల్లలు 2 రకాలుగా మాస్టర్స్. ఇంకొకటి, ఈ కార్యక్రమంలో సంగీతం మాత్రమే ఉండబోట్లేదు, సంగీతంతో పాటు సంతోషం కూడా ఉంటుంది. సంతోష సంగీతాన్ని మనం అందరం ఆస్వాదిద్దాం. సీనియర్ మోస్ట్ సునీత గారు. సీనియర్ మోస్ట్ నేను ఎప్పుడు పుట్టానో ఆ సంవత్సరం అయితే రివీల్ చేయను నేను. సార్ 61 అని చెప్పారు. ఇప్పుడు నేను సీనియర్ మోస్ట్ అంటే 40లోనో 50 అనే చెప్పాలి. 60 కూడా అయ్యుండొచ్చు కదా మేడం. ఎందుకు అంత జెలస్ మీకు? చెప్పండి చరణ్ గారు. సరే, ఇప్పుడు ఆ సంవత్సరాల్లో మీరు నేనేం చేస్తూ ఉండేదాన్ని అంటే, పెమరా సూర్యారావు గారి దగ్గర కర్ణాటక సంగీతం, కలగ కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతం నేర్చుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మ గుంటూరు నుంచి విజయవాడ తీసుకెళ్తూ ఉండేది. బస్సులో ప్రయాణము, 2 ఇడ్లీ తినడం, బలం రావడానికి, నేర్చుకోవడానికి. ఇంకా 2 ఇడ్లీలే తింటున్నట్టున్నారు అంతే. సో నేర్చుకుని మళ్ళీ స్కూల్ కాంపిటీషన్స్, పాటలు నేర్చుకోవటం, బాల్యం అంతా సంగీతంలోనే గడిచిపోయింది. కాబట్టి సో వేరే ప్రపంచం కూడా ఏమీ తెలీదు. ఆ టైంలో అన్ని నేర్చుకుంటూ ఉండేదాన్ని. మొహమ్మద్ రఫీ గారి పాటలు ఎక్కువ వినిపించేవారు మా తాతయ్య గారు. మీకు నచ్చిన పాట ఆ కాలంలో? నేను నేర్చుకున్న వాటిలో ఒక్కసారి మళ్ళీ ఒకసారి, ఇది చాలా ఇష్టం నాకు. అప్పుడు రిజిస్టర్ అయిపోయిన పాట అది. సూపర్, థ్యాంక్ యూ జడ్జ్. సునీత, సో ఈ కార్యక్రమంలో మా అందరికన్నా నీకే అగ్రపీఠం, ఒక ముఖ్యమైనట్టుది, ఒక విలువ ఉందని నేను ఈ రకంగా అప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ మహమ్మద్ రఫీ గారికి ద్వారా నువ్వు బాలు గారికి కనెక్ట్ అయ్యావు. ఎందుకంటే నేను కోదండపాణి ఆడియో ల్యాబ్లో ఎవరి ఫోటో ఉంటుంది? మహమ్మద్ రఫీ గారి ఫోటో. ఈ ఎవరి మానస పుత్రిక అయితే ఈ పాడితే తీగ అనే కార్యక్రమం ఉందో, ఆ బాలు గారికి చాలా ఇష్టమైన సింగర్ రఫీ గారు. ఆ రఫీ గారికి నువ్వు కనెక్ట్ అయ్యావు. సో ఈ కార్యక్రమం అంతా నీదే. నువ్వేం చెప్తే మేము అది వింటాం, మేము ఫాలో అవుతాం. పెద్దవారు ఏం చెప్తే చిన్నవాళ్ళ మనం ఎందుకు సార్? సార్ మీ చొక్కా చాలా బాగుంది సార్ ఈరోజు. అదేంటి సార్, అది సితారా? అంటే ఈరోజు ఒక విచిత్రమైన పాట పాడబోతున్నాను ఈ కార్యక్రమంలో. ఒక ఇండిపెండెంట్ సాంగ్. దానికి సంబంధించిన వస్త్రధారణ కావాలని అడిగారు నిర్వాహకులు. సో దీని అర్థం మీకే తెలియదు. ఎందుకంటే నేను వేసుకున్న చొక్కా చూసేవాళ్ళకి కనబడదు కానీ నాకు కనబడదు. అంటే మీరే చెప్పాలి ఇది ఏంటో. సో ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఉంది, మనం అదేంటో కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ప్రతి సీజన్ మిమ్మల్ని అందరినీ కలవడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మీ సంగీత సింహాసనం మీకోసం వేచి ఉన్నది, మీరు వెళ్ళి స్వీకరిస్తే. అందరికీ నమస్కారం అండి. ఈ చిన్నపిల్లల సీజన్లో అంటే 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కంటెస్టెంట్లు పాల్గొనబోతున్న ఈ పాడుతా తీగ కార్యక్రమంలో మా మాటలు కొన్ని వారి కోసం, అంటే ఆ ఏజ్కి అర్థం అవే విధంగా కొన్ని వారిని ప్రేమగా కనిపించిన తల్లిదండ్రులైన మీకు అర్థమయ్యే విధంగా కొన్ని ఉంటాయని
మనవి చేస్తూ, సో మా మాటల్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిలోని అర్థాలని, అంతరార్థాలని చక్కగా మీరు ఇంటికి మళ్ళీ తిరిగి వాళ్ళకి మీరు బోధిస్తారనే నమ్మకంతో వెల్కమ్ టు సీజన్ 27. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బోస్ గారు, థ్యాంక్ యూ అమ్మమ్మ. ఇకపోతే జడ్జెస్ వచ్చేసారు, మా వాద్య బృందం సిద్ధంగా ఉన్నది, మీరందరూ కూడా రెడీగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా మిగిలింది మన కంటెస్టెంట్స్ని ఇన్వైట్ చేయడం మాత్రమే. పిలిచేద్దామా? వీళ్ళేనండి పిక్చర్ పిడుగులు, ఈ 12 మంది. వీళ్ళతో ఈ సీజను ఎట్లా గడపాలో, ఎట్లా ఏగేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసేద్దామా? అందరం ఒకసారి హోల్ వరల్డ్కి మీరెవరో ఇంట్రడ్యూస్ చేసేసుకుంటారనమాట. హైట్ ఆర్డర్ నుంచి స్టార్ట్ అవుదామా? హైదరాబాదా? హైట్ ఆర్డర్ అన్నానా, హైదరాబాద్ అన్నారా? నేను హైదరాబాద్ అన్నారు. నువ్వు హైదరాబాద్లో ఉంటే నాకేంటట? అలానే వినిపించింది, అందుకోసం. ఏం వినపడింది నీకు? హైదరాబాద్ అన్నానా? హైట్ ఆర్డర్ హైదరాబాద్. ఓకే, కరెక్టే, నీకు వినిపించుండొచ్చు. అంటే నీ హైట్కి అట్లా వినిపించుండొచ్చు. అంటే నేను ఈ లెవెల్లో మాట్లాడుతున్నాను కదా. కానీ ఈ సీజన్ అయ్యే లోపల నువ్వు నా హైట్కి వచ్చేస్తావు. నీ దగ్గర నేను అలా మాట్లాడలేను, ఎందుకంటే మన ఇద్దరం ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకే హైట్. 10 ఏళ్లకే నువ్వు ఈ హైట్ ఉన్నావంటే నేను 10 ఏళ్ళకి ఎంత హైట్ ఉన్నానో నాకు గుర్తులేదు అసలు. సరే, నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నువ్వే వాలంటీర్ చేసి చెయ్యెత్తావు కాబట్టి, అండ్ నువ్వు కూడా హైట్లో బాగున్నావు కాబట్టి నీ వివరాలు చెప్పేసే. నీ పేరేంటి? అధర్వ్. ఏం క్లాసు? 5th క్లాస్. 5th క్లాసు. ఏ ఊరు నుంచి వచ్చావు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఎలా వచ్చావు? అలానే వచ్చా. అంటే మీ ఇంటి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావురా? బస్సులోనే వచ్చాను. ఎక్కడ? బస్సులో వచ్చాను. బస్సులో వచ్చావు, అది కదా చెప్పాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఇలాగే వచ్చాను, అలాగే వచ్చానంటే మాకెట్లా తెలుస్తుంది? మీ పేరెంట్స్ పేరు చెప్పు. స్వప్న ఇంకా వెంకట్. స్వప్న వెంకట్, అంతే. మీ ఫ్రెండ్సా? లేదు. మరి స్వప్న వెంకట్ మా పేరెంట్స్. వాళ్ళు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎవరు? ఇద్దరునా? అవును. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఇల్లు మొత్తం నీకే. వాళ్ళిద్దరు పనికి వెళ్ళిపోతారు, నువ్వు హాయిగా ఇల్లంతా చాక్లెట్లు, చిప్స్, ఇవన్నీ జంక్ ఫుడ్ కాదా? మరి కాదు, మమ్మీ ఇంట్లో వర్క్ చేస్తే డాడీ ఆఫీస్కి వెళ్తాడు. ఏది మమ్మీ డాడీ? ఎక్కడ? వెంకట్ గారు, స్వప్న గారు, నమస్తే అండి. ఇద్దరు ఐటీలో ఉన్నారనమాట. వెరీ నైస్. వీడి గురించి ఏమైనా చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయా? ఓకే, మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. నువ్వెవర్రా? రిత్విక్ సార్. రిత్విక్, ఏ ఊరు? నేను విజయవాడ నుంచి వచ్చా. విజయవాడ నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చావు? ట్రైన్. ఇప్పుడు నీ ఏ క్లాస్లో చదువుతున్నావు? 6th అయిపోయింది, 7th వెళ్ళా. 6th. ఓకే. మీ పేరెంట్స్ పేరు? కోటేశ్వరరావు, విమల. కోటేశ్వరరావు, విమల. ఏం చేస్తుంటారు వాళ్ళిద్దరు? డాడీ రైల్వేలో వర్క్ చేస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్కి ట్రైన్లో వచ్చాడు. నాన్నగారు రైల్వేస్లో పనిచేస్తున్నారు అన్నమాట. ఫ్రీయా? మీ నాన్నగారిని ఒకసారి పరిచయం చేయవా ప్లీజ్? సార్, కోటేశ్వరరావు గారు నమస్కారం. మీది ఎక్కడ ఆఫీసు? మేడం మీరు కూడా లేవండి మేడం. రాయనపాడ, అక్కడే పనిచేస్తుంటారా? అండ్ మీ నంబర్ ఇస్తే తర్వాత మాకు ఏమైనా టికెట్లు కావాలంటే. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రిత్విక్, ఆల్ ద బెస్ట్ టు యూ రా. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్యూటిఫుల్. హాయ్ బ్రో. మై డార్లింగ్.
నీ పేరేంటో చెప్పేసి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రతీక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చదువుతున్నావు? నాది ఇప్పుడు 5th క్లాస్ అయిపోయింది. నేను ఇప్పుడు 6th వెళ్ళిపోతున్నాను. నువ్వు 5th వచ్చావరా? ఓకే, క్లారిటీ అంటే పక్క నుంచి ఉన్నావు కదా హైట్, అంటే నువ్వు కూడా 5th నుంచి 6th వెళ్ళేటప్పుడు ఇంత హైట్ అయిపోతావు. డోంట్ వరీ. నాన్నగారి పేరు, మమ్మీ పేరు? మా నాన్నగారి పేరు సుమన్ గౌడ్, మా మమ్మీ పేరు శ్రీలత గౌడ్. సుమన్ గౌడ్ అండ్ శ్రీలత గౌడ్. హాయ్. వాళ్ళు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు బిజినెస్ చేస్తారు, మా మమ్మీ టీచర్. నాన్నగారు టీచరా? ఏ స్కూల్లో మేడం? ఇదే స్కూల్లో. మీ అమ్మాయి ఫ్రీయా లేదా మీరు కూడా ఫీజు కట్టాల్సిందే? డొనేషన్లు, ఫీజులు, క్యాపిటేషన్లు అవన్నీ కట్టాల్సింది. మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు సార్? బాటిల్ రీసైక్లింగ్ కంపెనీ ఉందని సార్. ఫెంటాస్టిక్, మోస్ట్ నీడెడ్. ప్లాస్టికా, గ్లాసా? బోత్ సార్, బోత్. ఫెంటాస్టిక్ సార్. ఆల్ ద బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. నైస్ మీటింగ్ యూ. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. ప్రతీక. థ్యాంక్ యూ బ్రో. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు ఆర్యమిత్ర సార్. నేను 6th అయిపోయింది, 7th వెళ్తాను. ఏం మిత్ర? ఆర్యమిత్ర. ఆర్యమిత్ర. 6th ఫినిష్ అయిపోయింది, 7th 7th వెళ్తా. ఇవన్నీ కంపల్సరీ పాసులు రా. అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాను అంటున్నారు. వీకంతా ఫెయిల్స్ లేవా మీకు? ఫెయిల్ చేయరా మిమ్మల్ని? ఫైనల్స్కి మేము బాగా చదువుతాం. ఫైనల్స్కి బాగా చదువుతారా? ముందు వాటికన్నా ఓడిపోయినా, అదే ఫెయిల్ అయినా ఫైనల్స్కి మాత్రం టాప్ స్కోర్లే రావాలి మాకు, లేకపోతే పాస్ చేయనివ్వరు. అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇవన్నీ జరుగుతాయి కదా, దాంట్లో అంతా వాటిలో ఫెయిల్ అయినా అఫ్కోర్స్ ఫెయిల్ అవ్వము, అంటే స్కోర్లు తక్కువ వస్తాయి, మార్కులు తక్కువ వస్తాయి. అంతే. మార్కులు తక్కువ వచ్చినా ఫైనల్స్లో మార్కులు 90 అబవ్ రావాల్సిందే మాకు. నీకా? మా క్లాస్ ఫుల్ ఆఫ్ టాపర్స్. ఐ డోంట్ లైక్ యూ బాయ్. ఎందుకు సార్? యు ఆర్ అ టాపర్, ఐఎమ్ అ పాపర్. అయితే నేను పాపర్ అయిపోతాను సార్. వద్దు నాన్న, నువ్వు బాగా సింగర్ అయిపో. సరే ఓకే, సార్. నువ్వు ఏ ఊరు మీది? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఓకే, మీ పేరెంట్స్ పేర్లేంటి? మా నాన్నగారి పేరు వెంకట్రావు, మా అమ్మగారి పేరు జ్యోత్స్న. ఎవరు పేర్లు వెంకట్రావు వాళ్ళందరూ ఇప్పుడే నించేనండి. ఇప్పుడు సెకండ్ వెంకట్రావుని కలుస్తున్నాను ఇక్కడ. వెంకట్రావు గారు రాలేదు, జ్యోత్స్న గారు మాత్రమే వచ్చారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే సార్. మీరేం చేస్తుంటారు మ్యామ్? సార్ నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. వావ్, ఫెంటాస్టిక్. ఏం కవర్ చేస్తుంటారు? ఏ టాపిక్ సబ్జెక్ట్? సబ్ ఎడిటర్ని సార్, అంటే కంటెంట్ రైటర్ అనమాట. ఓకే, జర్నలిస్ట్ అంటే మీ మైక్ పట్టుకొని అట్లా తిరుగుతుంటారు? లేదు సార్, తెర ముందు తెర వెనక ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. నేను కొంచెం తెర వెనకాల ఉండి పనిచేస్తాను. కొద్దిగా తెర వెనకాల ఉంది. ఏ పత్రిక పేరు ఏమైనా చెప్పొచ్చా? మా టీవీయా, మీడియా? విచ్ మీడియా? ఎలక్ట్రానిక్ మీడియా, కానీ వెబ్సైట్కి చేస్తాను నేను. ఓకే, అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, నేను శ్రీకాకుళం నుంచి వర్క్ చేస్తాను. ఇప్పుడు మీకు తను ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తారు? అయితే ల్యాప్టాప్ క్యారీ చేస్తున్నాను సార్. ఇక్కడ మాకు వైఫై లేదు. అవును, నీ అప్లికేషన్లో ఆర్యమిత్ర కాకుండా ఇంకేదో పేరు పెట్టు. అతోట వెంకట ఆర్య మిత్ర సూర్య కార్తికేయ. ఇప్పుడు నేను ఇంట్లో ఆర్య అని పిలుస్తారా, మిత్ర అని పిలుస్తారా? ఆర్య. ఆర్య. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ప్లెజర్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. హాయ్ మాస్టర్, నమస్కారం. ఎక్కడ, ఏ స్కూల్లో మీరు ప్రిన్సిపాల్ సార్? మీరు సార్ నేను ప్రిన్సిపల్ కాదు సార్. మరి మీరేంటి సార్? స్టూడెంట్ సార్. స్టూడెంట్ గారు సార్? మీరు అట్లాగే ఏదో తెలుగు మాస్టర్ లాగానే ఉన్నారు నాకు చూస్తుంటే. ఏ ఊరు నుంచి వస్తున్నావు? నీ పేరేంటి? నా పేరు కార్తిక్, నేను వైజాగ్ నుంచి వస్తున్నా. క్లాసు 4 అయిపోయింది, 5th వెళ్తా సార్. మీ మమ్మీ డాడీ పేరు? మా నాన్నగారి పేరు రమణమూర్తి, మా అమ్మ పేరు దేవి. రమణమూర్తి గారు, దేవి గారు. మా నాన్నగారు రాలేదు సార్. ఓకే, నాన్నగారు చాలా బిజీగా ఉన్నారు, అమ్మగారు వచ్చారు. దేవి గారు నమస్కారం అండి. మీరేం చేస్తుంటారమ్మా? నేను ఇంట్లోనే. నైస్ మీటింగ్ యూ మేడం. హాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీ పేరేంటి? ఆద్య. ఆద్య. ఆద్య నీది హైదరాబాదా? అవును సార్. ఎలా చెప్పాను చెప్పుకో కరెక్ట్గా. ఇట్ వాజ్ అ గెస్. ఆద్య ఏం చదువుతున్నావు? 5th సార్. 5th వచ్చావా? 5th నుంచి 6th వెళ్తున్నావా? 6th వెళ్తున్నా. 6th వెళ్తున్నావా మేము? మమ్మీ డాడీ పేర్లు చెప్పు. మా మమ్మీ పేరు అనురాధ, డాడీ పేరు అజయ్. అజయ్ అండ్ అనురాధ. హాయ్. హాయ్ సార్. మమ్మీ ఏం చేస్తుంటారు, డాడీ ఏం చేస్తుంటారు?
మమ్మీ డాడీ ఏం చేస్తుంటారంటే ఐ డోంట్ నో. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? ఐటీఐ సార్. ఐటీ. ఇద్దరం ఐటీఐ. ఇద్దరు ఐటీ. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఇద్దరును? యా ప్రిటీ మచ్. అందుకే కన్ఫ్యూజ్ అయింది పాప. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, పొద్దుస్తమానమును వాళ్ళు అది ఏం చేస్తున్నారో మాకు అర్థం కాదే. పొద్దున లేవడం, ల్యాప్టాప్ ఓపెన్ చేయడం, దాని తర్వాత అమ్మ వంట చేస్తూ ఉంటుంది, నాన్నగారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, స్నానాలు కూడా చేయరు, ఊరికి అలా తిరుగుతూ ఉంటారు లుంగి కట్టేసుకుంటూ. అంతేనండి? దాదాపు అంతే సార్. అలా పిక్చర్ కనపడిపోయింది నాకు. నైస్ మీటింగ్ యూ బోత్ ఆఫ్ యూ సార్. గుడ్ లక్ టు యూ అండ్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ బ్రో. హాయ్, ఏం వర్షం పడుతుందా? లేదు సార్. రెయిన్ కోట్ వేసుకొచ్చా? అవును, వాన సినిమాలో పాట పాడుతున్నాను సార్. వాన సినిమాల పాట పాడుతున్నారు మీరు. ఏ ఊరండి తమరిది? వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి వచ్చారా? పేరేంటి? లోహితాక్ష్ సార్. లోహితాక్ష్. సాయి సంఖ్య లోహితాక్ష్ సాయి మనకంట అచ్చు. జడ్జెస్, ఇది బెట్టి బాటర్ బిట్టర్ బటర్ సో బటర్ బెటర్ బిట్టర్ బటర్ అనేది ఒకటి చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. సరే ఒక్క పేరు చెప్పమని చెప్పా ప్లీజ్. సాయి సంఖ్య లోహితాక్ష్ సాయి మనకంట అచ్చుత్ మేడం. ఒక్క పేరు చెప్పురా. అదే వాడి ఒక్క పేరు. కొంచెం మెల్లగా చెప్పురా, మెల్లగా చెప్పు, అర్థమయ్యేలా మెల్లగా చెప్పు, ఒక్కొక్కటి చెప్పు. సాయి ఒక్క సంఖ్య నిమిషం. సాయి సంఖ్య సాయి సంఖ్య లోహితాక్ష్ సాయి మనకంట ఏయ్, అచ్యుత్. లోహితాక్ష్ తర్వాత సాయి మళ్ళీ ఫస్ట్ నుంచే మొదలెట్టాలా? సాయి సంఖ్య లోహితాక్ష్ తర్వాత చెప్పు. మనకంట అచ్యుత్. మణికంఠ. మణికంఠ. సాయి సంఖ్య లోహితాక్ష్ సాయి మనకంట అచ్యుత్. సాయి మణికంఠ అచ్యుత్. అచ్యుత్ అని పిలవచ్చా? కాదు, సంఖ్య అని పిలవాలట. సంఖ్య. ఆ. సంఖ్య అంటే ఏంట్రా? తెలుసు. నీకు పేరు పెట్టిన మమ్మీ డాడీ వాళ్ళ పేర్లు చెప్పరా. సంఖ్య సురేష్ కుమార్. మా మమ్మీ సంఖ్య అనేది ఇంటి పేరండి. ఎగ్జాక్ట్లీ. Okay. నౌ వి అండర్స్టాండ్. ఓకే. సంఖ్య సురేష్ కుమార్ సంఖ్య కళ్యాణి. సంఖ్య సురేష్ కుమార్ సంఖ్య కళ్యాణి. ఎక్కడున్న స్టాండప్ ఆన్ ద బెంచ్. నమస్తే సార్. ఏం చేస్తుంటారమ్మా మీరిద్దరు? నేను హౌస్ వైఫ్ సార్. నేను బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్నారు సార్. ఎట్లాంటి బిజినెస్ సార్? నాది పెట్రోల్ బంక్ సార్. తర్వాత ఒరిస్సాలో కూడా మైనింగ్ చేస్తాను. ఫ్రీగా పెట్రోల్ వేసుకుంటారు సార్ మీరు? అలా ఏం లేదు సార్, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి. మీరు డబ్బులు ఇవ్వాల్సిందే సార్. మీరు ఇవ్వక్కర్లేదు సార్. నేను ఏ ఊరు సార్ మీది? వైజాగ్ సార్. విశాఖపట్నం. యా సార్. క్యా సార్, నైస్ మీటింగ్ యూ సార్. సార్ థ్యాంక్ అండ్ యూ. సాయి సంఖ్య అక్షిత్ లోహితాక్షిత్, నైస్ మీటింగ్ యూ రా. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీ పేరేంటి? ఆకాంక్షవల్లి. ఆకాంక్ష వెళ్ళి ఏ క్లాస్లో చదువుతున్నావు నాన్న నువ్వు? 4th క్లాస్ అయిపోయింది, 5th క్లాస్కి వస్తా. వస్తావా? షోరా? షూర్. ఎలా వస్తా? ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు పాస్ చేస్తే వస్తా. ఇంకా ఎగ్జామ్లు కూడా రాయలే? అయిపోయింది, రాసేసా. రాసేసావా? పాస్ అయిపోతావా? పాస్ అయిపోతాను సార్. మమ్మీ డాడీ పేర్లు ఏంటి? అమ్మ పేరు సంధ్యావల్లి, నాన్న పేరు భార్గవ. ఆయనకి కూడా భార్గవ వల్లి అని పెట్టుండొచ్చునుగా. ఏం చేస్తుంటారు? నాన్న సాఫ్ట్వేర్, అమ్మ హౌస్ వైఫ్ అండ్ టీచర్ కూడా. నాన్న సాఫ్ట్వేర్, అమ్మ హౌస్ వైఫ్ అండ్ టీచర్. ఏం నేర్పిస్తుంటారమ్మా మీరు? మ్యూజిక్ చెప్తాను సార్. మ్యూజిక్ నేర్పిస్తున్నారా? నువ్వు మ్యూజిక్ అమ్మ దగ్గర నేర్చుకుంటున్నావా? అమ్మ అమ్మమ్మ. ఫ్యామిలీ బిజినెస్ అండి? లేదు సార్. మీరు మీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారండి? నేను అమ్మగారి దగ్గర, గురువు గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. మీ అమ్మమ్మ గారు నేర్పించలేదా మా మీకు? అమ్మమ్మ గారు కూడా నేర్పించారండి. చాలా ఫెంటాస్టిక్. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? వైజాగ్ సార్. మహా అమ్మమ్మ వచ్చారా? హాయ్ అమ్మమ్మ, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. నమస్కారం. మీరు కూడా పాడతారనమాట? పాడతాను. వెరీ నైస్ అమ్మా. నైస్ మీటింగ్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్ బ్రో. హాయ్. నీ పేరేంటి? తన్య. తన్య. తన్య అంటే ఏంటి? ప్రిన్సెస్. ప్రిన్సెస్. తన్య అంటే ఏ భాషలో తన్య అంటే ప్రిన్సెస్? ఇంగ్లీష్. నీకెంత ఏజ్? 9 years. 9 years. 6th to 7th వెళ్తున్నావా? 4th to 5th. బాగుండదు. నువ్వు కూడా వెనక్కి వెళ్ళిపో. ఆ హైట్ చూసావా? 4th to 5th. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ బ్యాంక్. బ్యాంక్లో పనిచేస్తున్నారా?
వారి పేరు చెప్పు. శంకర్ సార్. శంకర్. మమ్మీ పేరు అపర్ణ. అపర్ణ. అపర్ణ అండ్ శంకర్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్. నమస్తే సార్. నమస్తే. వెరీ నైస్ మీటింగ్ యూ సార్. మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏం జరుగుతుందండి బ్యాంక్లో దొంగలు పడ్డం కాకుండా? బ్యాలెన్స్ ఎంక్వైరీ సార్. అవి సార్ నైస్ మీటింగ్ యూ అండి. ఆల్ ద బెస్ట్ యూ అండ్ ప్రిన్సెస్ ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్ చెస్ బ్రో. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సాత్విక. శాత్విక. ఏం క్లాస్ చదువుతున్నావు? 4th బ్రో. 4th to 5th వెళ్తాను. 4th నుంచి 5th వెళ్తావు. చాలా సీరియస్ స్కూల్ అనుకుంటా. రైమ్స్ మటుకి నేర్పిస్తారా, ఇంకేమైనా నేర్పిస్తారా? అలాగని కాదు సార్. 4th ఏం చెప్పాలో అవి చెప్తారు. 4th. మమ్మీ డాడీ పేర్లు? లలిత అండ్ మోహన్. లలిత అండ్ మోహన్, వేర్ ఎవర్ యు ఆర్, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ ప్లీజ్. నమస్తే సార్. డాడీ ఏం చేస్తుంటారు? టీచర్. టీచర్. డాడీ టీచరా? మమ్మీ ఏం చేస్తుంటారు? టీచరే సార్. అదే స్కూల్ అండి? శ్రీకాకుళం కార్పొరేషన్లో మున్సిపల్ హై స్కూల్. ఓ లవ్లీ, గవర్నమెంట్ టీచర్. నైస్, ఫెంటాస్టిక్. సాత్విక, ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ టు యూ ఆల్స్ వెల్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ అన్విత. అన్విత. హైదరాబాదా? అవును సార్. మీ పేరెంట్స్ ఐటీ? మరి ఫాదర్ ఈజ్ ఫాదర్, మదర్ ఈజ్ మమ్మీ. నో. ఫాదర్ ఏం చేస్తుంటారు? గుడిలో పూజారి. అరే వా, ఎక్కడున్నారు డాడీ? సార్ నమస్తే. అండ్ అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్. సీనియాస్. ఏంటి సీనియాస్? సీనియాస్ అన్నది కంపెనీ పేరు. కంపెనీ పేరు. అండ్ మీరు ఏ గుడిలో అండి? మీరు మాకు సొంత దేవాలయం ఉందండి ఎదిలాబాద్ గట్కేసర్ దగ్గర. సొంతంగా వంశపారంపర్యంగా దేవాలయం. నైస్ మీటింగ్ యూ అండి. ఆల్ ద బెస్ట్ యూ అండ్ అన్విత. వెరీ నైస్ మీటింగ్ యూ అన్విత. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. మీ పేరేంటమ్మా? జోషిక. జోషిక. ఏ ఊరు నుంచి వచ్చారు జోషిక? హైదరాబాద్, కానీ బేసికలీ మాది అనంతపూర్. మమ్మీ డాడీ పేరు? ఉషా, శ్రవంతి అండ్ భాస్కర్. ఉషా, శ్రవంతి అండ్ భాస్కర్. హాయ్. నమస్తే సార్. అక్కడ చిన్నది ఇంకెవరో ఉన్నారు, వాళ్ళెవరు? మై సిస్టర్. మీ సిస్టర్ పేరేంటి? జ్ఞాపిక. హాయ్. హాయ్. మీ సిస్టర్ గురించి ఏమైనా సీక్రెట్ చెప్తావా? హేట్. లేదా? ఓకే, సీక్రెట్లు ఏం లేవు. జోషిక అంటే ఏంటి? A girl with full of energy and joy. ఆ ఎనర్జీ అండ్ జాయ్ జోష్లో వచ్చేసింది. ఆ కా అనేది గర్లా? డాడీ పేరేంటన్నా? భాస్కర్. భాస్కర్ గారు, మీరేం చేస్తుంటారు సార్? నేను ఐటీ సార్. ఐటీ. మమ్మీ? తను కూడా ఐటీనే సార్. మీరు కూడా ఐటీ. ఓకే, నైస్. వెల్ డన్. నైస్ మీటింగ్ యూ. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ బ్రో. ఈ 12 మంది ఈ సీజన్ 27 కంటెస్టెంట్స్ నా బ్యాండ్ తీయడానికి వచ్చారన్నమాట. ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ అన్నది తెలుస్తున్నది, కానీ వెరీ టైర్ఫుల్ ఫన్ అన్నది అర్థమైపోయింది అనమాట. సో పిల్లలు, మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. గుడ్ లక్ టు యూ. అండ్ మీరు వెళ్ళి కూర్చుంటారా? సో ఇంతసేపు ఇంట్రొడక్షన్ అయింది, అండ్ వాళ్ళ ఇంట్రొడక్షన్ మళ్ళీ పాటతో వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్తో దే గోయింగ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్. అలాగే ఈ సీజన్ 27 వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్తో ప్రజెంట్ చేయబోతున్నారు. కాబట్టి నా ఫేవరెట్ సాంగ్తో ఈ సీజన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ అభ్యంతరం లేకపోతే, ఇఫ్ యూర్ ఓకే విత్ ఇట్, గట్టిగా జబర్లు కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. పాడతా తీయగా సీజన్ 27 స్టార్ట్స్ నౌ.
వెచ్చనైన ఈడుకున్న వేవు లెంకులు రెచ్చి రాసుకున్న పాటకెన్ని పంక్తులు విచ్చుకున్న పొద్దు పువ్వు ముద్దు తోటలు కోకిలమ్మ పాటకెన్ని కొత్త గొంతులు ఫాక్స్ ట్రాట్ బీటు మీద పదాలు వేసి చూడు హార్ట్ బీట్ పంచుకున్న లిరిక్కులో కూచిపూడి గజ్జ మీద కవాలి పాడి చూడు కమ్ముకున్న కౌగిలింత కథక్కులో నిన్న మొన్న కన్నా నిజాల కన్నా గతాల కన్నా ఇవాళ నీది కన్నా పాటలన్నీ పూలైన తోటలోంటి లేత యవ్వనాల సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది చాకిరీలనైనా మజా వడిలు చేసి పాడు సోలు ఇక ఆడియోలు వీడియోలు చెలి జోడియోలు సెంచరీలు కొట్టే వయస్సు మాది బౌండరీలు దాటే మనస్సు మాది జింగు చాకు చచ్చా జిజిక్కు చాచా జింగు చాకు చచ్చా జిజిక్కు చాచా. సో ఈ సీజన్ 27 ఇంట్రొడక్టరీ రౌండ్లో ఫస్ట్ కంటెస్టెంట్ని పిలవబోయే ముందు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకుందాం. వీళ్ళు ప్రతి జానర్కి 100 మార్క్స్కి కంప్లీట్ చేయబోతున్నారు. యాజ్ ఆల్వేస్ ఈ మార్క్స్ ఎలా డివైడ్ అవుతాయంటే కీరవాణి గారి 40 మార్క్స్ అయితే చంద్రబోస్ గారు, సునీత గారు, నేను 20 మార్క్స్ ఈచ్, దట్ ఈక్వల్స్ టు 60. సో 60 + 40 100 మార్క్స్. ఈచ్ కంటెస్టెంట్ ఒక్కొక్క పాటకి 100 మార్క్స్ పడతాయన్నమాట. వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ ప్రతి రౌండ్ తర్వాత హయ్యెస్ట్ మార్క్స్ వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. అండ్ ఆబ్వియస్లీ ద లీస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అనమాట. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని అక్కడ హయ్యెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే సీజన్ 27 ఛాంపియన్స్. అండ్ వాళ్ళకి 5 లక్షల రూపాయల బహుమతి అందజేయనున్నారనమాట. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతి అందజేస్తారు. ఇవాళ రౌండ్ ఏంటంటే కొత్త మనుషుల్ని కలిసిన, కొత్త ప్లేస్కి వెళ్ళిన, మనల్ని మనం పరిచయం చేసుకుంటేనే మన గురించి ఎదురు వాళ్ళకి తెలుస్తుంది. సో వీళ్ళ టాలెంట్ ఏంటో తెలుసుకోబోయే ముందు వీళ్ళ గాత్రాలు మీకు అందరికీ పరిచయం అవ్వాలి. కాబట్టి పాడుతా తేగాలో మొదటి అడుగు వేస్తున్న ఈ లిటిల్ సింగర్ స్వరంలో స్టైల్, స్వాగ్ అందరికీ తెలియజేయడానికి వాళ్ళకి నచ్చిన జానర్, వాళ్ళకి మెచ్చిన పాటలతో ఇప్పుడు మన ముందు పాడబోతున్నారు. ఆ థీమే ఓన్ చాయిస్ సాంగ్స్ రౌండ్. అండ్ ఇవాళ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బీ, ఎవరు వస్తారు ఫస్ట్ వద్దు, నువ్వు చేయి కింద పెట్టే, బట్ నేను మాత్రం ఆకాంక్ష వల్లిని మాత్రమే పిలుస్తాను అనమాట. ఆకాంక్ష వల్లి, ఆకాంక్ష వల్లి ఏ పాట పాడుతున్నావు తల్లి? సంతోషం సగం బలం. తోషం సగం బలం. అదే సంతోషం సగం బలం. ఫెంటాస్టిక్. సంతోషం ఏ సినిమా ఇది? చిరునవ్వుతో. చిరునవ్వుతో. ఎవరు మ్యూజిక్ చేశారు నాకు తెలుసా? మణి శర్మ గారు. అరే వా, క్యా బాత్ హై. పాడింది ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, ఎవరైనా? ది గ్రేట్ లెజెండరీ సింగర్. అండ్ మీ నాన్నగారు అని కూడా నాకు తెలుసు. అరే వా, ఎలా తెలుసు అది? అంతే సార్, అది ఓకే. రాసిన వాళ్ళు ఎవరు కూడా తెలుసా? తెలుసు. చెప్పే మరి. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఓ మై గాడ్, ఆల్ ద బెస్ట్. సీజన్ 27 ఈస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఆకాంక్ష వల్లి. ఆల్ ద బెస్ట్ బంగారు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవిగువమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓ సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం
ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగుతుగా నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్ల కష్టం వస్తే కళ్ళ నెల్ల పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనప్పకుండా లేనిపోని సేవ చేయకు మినుగురులా మిల్లమిల్ల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకొని నిసి విలవిలలాడుతూ పరుగులు తీయదా నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి ఓ సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా. కిరణి గారు. ఆకాంక్షవల్లి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నేను నమస్కారం పెట్టకూడదు, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని ఆశీర్వదించాలి, తెలుసా నీకు? తెలుసు సార్. కానీ సభలో ఒక్కొక్కసారి నమస్కారం అనొచ్చు, ఎందుకంటే మా నమస్కారాలు మీకు కాదు, మీ వయసుకి కాదు, మీలో ఉన్నటువంటి ఎవరికి డేవిడ్ టాలెంట్. ఆ టాలెంట్కి మరో పేరే సరస్వతి. నీలో ఉన్న సరస్వతి మూర్తికి నమస్కారం, నీకేమో బ్లెస్సింగ్. చక్కగా పాడావమ్మా, ఎక్కడ చక్కగా శృతి అది బాగుంది. సంతోషం సగం బలం కాదు, సంతోషం పూర్తి బలం. ఓకే, సంతోషంగా ఉంటే అది ఫుల్గా ఎనర్జీ ఉన్నట్టే. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ ఆకాంక్ష. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే సంతోషం. అంతే, ఏం మాట్లాడతాం ఇంకా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చంద్రబోస్ గారు, నీకు నచ్చిన లైన్స్ ఏంటి నాన్న పాటలో? నవ్వే నీ కళ్ళలో లేదా ఆజాబిలి. అయితే అర్థం చేసుకొని మరి నేర్చుకుంటున్నావు నువ్వు. ఎస్ మ్యామ్. ఎంత ముద్దుగా పాడేవో తెలుసా? థ్యాంక్ యూ మ్యామ్. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు పిల్లలంతా. అమ్మో, కొంచెం ఈ జనరేషన్ కి ప్రతీకగా ఉన్నారు. చూస్తున్నాము. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. వెల్కమ్ టు పాడతా తీయగా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాంక్షవల్లి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పువ్వు ఉందనుకో, ఒక పువ్వు అంటే ఒక పువ్వు అంటాం. ఒకటికి మించి ఒక 4, 5, 6, 7 అలాగ పువ్వులన్నీ గుంపుగా ఉంటే దాన్ని వల్లి అంటారు. గుంపును వల్లి అంటాం, పుష్పవల్లి అంటాం. అంటే ఇప్పుడు నీ ఆకాంక్షవల్లి అంటే అర్థం ఏంటంటే ఆశలు గుంపు అన్నమాట. నీలో కోరికల గుంపు, కళల గుంపు నీలో ఉన్నాయి. నీ కళలు, నీ ఆశలు, నీ కోరికలను నిజం అవ్వాలని కోరుకుందాము. నిజం అవ్వకపోతే ఏం చేస్తావు? దాన్ని పట్టుకొని ఇంకా బాగా ట్రై చేస్తా. అంతే అంతే, నిజం చేసుకుంటాం, అంతే కదా, అంతే. సరేనా? బాగా పాడావు. చివరి పాట అంతా ఒకెత్తు, చివర్లో గువ్వమ్మా అన్నావు కదా, అది అదిరిపోయింది. బాగా పాడావు. అలా పాడాలని ఎవరు చెప్పారు? అది మా అమ్మ చెప్పారు. నేను వీడియో సాంగ్ చూసి కూడా నేర్చుకున్నాను. ఖచ్చితంగా అమ్మ చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే. సరే అమ్మా. థ్యాంక్ యూ ఆకాంక్షవల్లి. నైస్ మీటింగ్ యూ అండ్ వెల్కమ్ టు పాడతా తీయగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డార్లింగ్. వెళ్ళి కూర్చోపో. సీజన్ 27లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి జోషిక. జోషిక, ఏం పాడబోతున్నావు? జై చిరంజీవ. జై చిరంజీవ. ఈ సినిమా పేరేంటి? జగదేక వీరుడు అతిలోక సుందరి. దాని మ్యూజిక్ ఎవరు చేశారు? ఇళయరాజా గారు. పాడిన వాళ్ళు? ఎస్పి శైలజమ్మ. శైలజమ్మ పాడింది. ఓకే, రాసిన వారు ఎవరు? వేటూరి సుందర్ రామ్మూర్తి గారు. ఆల్ ది బెస్ట్ నాన్న, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. జై చిరంజీవా జగదేక వీరా, జై చిరంజీవా జగదేక వీరా, అసహ
ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జెస్కి వెళ్ళక ముందు నీకు మైక్ ఇలా పట్టుకోవాలని ఎవరు చెప్పారు? అంటే సార్ చెప్పారు, మా మమ్మీ చెప్పారు. మమ్మీ చెప్పారా మైక్ ఇలా పెట్టుకొని పాడాలని చెప్పారా? ఓకే. లాస్ట్లో ఫినిషింగ్ అప్పుడు ఆ ఫేడ్ అవుట్ అప్పుడు మైక్ ఇలా తీసేయాలని కూడా చెప్పారా? ఆహా, చెప్పలేదు. ఎందుకు అడుగుతున్నా అంటే అంత మంచి మైక్ టెక్నిక్ ఉంది నీకు, బ్యూటిఫుల్గా ప్రాక్టీస్ చేసావు. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. చంద్రబోస్ గారు. జోషిక, ఎస్ సార్. నువ్వు బాగా పాడావు అనుకుంటున్నావా? నువ్వు ఎస్ సార్. నువ్వు అనుకున్నది నిజమే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఏంటంటే ఈ పాట పాడింది ఎవరన్నావు? శైలజ ఎస్పి గారు. శైలజమ్మ. ఎస్పి శైలజ గారు 8 ఏళ్ల వయసులో పాడితే ఎలా ఉంటుందో అలా పాడు నువ్వు. థ్యాంక్ యూ చాలా సార్. బాగా పాడావు. గొంతు చాలా బాగుంది నాన్న, థ్యాంక్ యూ సార్. చాలా గమ్మత్తుగా గొంతు చాలా విచిత్రంగా ఉంది, బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. అసలు పాట ఎత్తుగడలోనే మేము అసలు మేమంతా కూడా నీకు ఫ్యాన్స్ అయిపోయాం. థ్యాంక్ యూ సార్. జోషిక. నమస్తే సార్. నమస్తే అమ్మా. జ్ఞాపిక అంటే ఏంటి? తెలీదు సార్. జ్ఞాపిక అంటే ఎవరు? మా చెల్లి సార్. జ్ఞాపిక అంటే మీ చెల్లెలు, బట్ జ్ఞాపిక అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ చెప్పనా? చెప్పండి సార్. ఒక సంఘటన కానీ లేదా ఒక వ్యక్తికి సంబంధించి కానీ ఒక దేనికైనా సంబంధించి ఒక తీపి గుర్తుగా మనకి లభించే ఒక వస్తువు, ఒక అలంకరణ వస్తువు. అది ఏదైనా కావచ్చు, అది ఒక పెన్ కావచ్చు, పుస్తకం కావచ్చు. ఒకళ్ళకి ఒక మెమరీని మనం దాచుకోవడానికి వీలుగా ఉండే వస్తువుని జ్ఞాపిక అంటారు. ఓకే. ఓకే సార్. ఎందుకు చెప్తున్నానంటే మీ ఇంట్లో మీ చెల్లెలు ఒకటే కదా జ్ఞాపిక. ఎస్ సార్. కానీ ఈ పాడుతా తీగ సీజన్ కంప్లీట్ అయ్యేసరికి నువ్వు ప్రతి ఎపిసోడ్లో నువ్వు పాడిన ప్రతి పాట కూడా ఒక మధుర స్మృతిగా మీ అమ్మగారికి నాన్నగారికి ఒక జ్ఞాపికగా ఉండిపోతుంది. సో ఈ సీజన్ పూర్తి అయ్యేసరికి ఎన్నో 10 100 జ్ఞాపికలు మీ ఇంట్లోకి వస్తాయి. అందులో మొదటి జ్ఞాపిక ఇప్పుడు నువ్వు పాడిన జై చిరంజీవి అనే పాట. థ్యాంక్ యూ సార్. నీ పాటలకి జై అంటాం, నిన్నేమో చిరంజీవి అంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాన్న ఎంత చక్కగా ఉందో నీ గొంతు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా వరకు ఏంటంటే మాట్లాడేటప్పుడు ఒకలాగా, పాడేటప్పుడు ఒకలాగా సౌండ్ అవుతూ ఉంటుంది, కానీ నువ్వు మాట్లాడేటప్పుడు కూడా అలాగే ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా గుర్తుపెట్టుకున్నావు తల్లి ఈ లిరిక్స్ అంతా? అంటే మ్యామ్ ఒక 5-4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాను. 5-4 టైమ్స్. 5-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 10-11 టైమ్స్ పాటని వింటాను, అప్పుడు వచ్చేస్తుంది. అంటే 4-5 టైమ్స్ కాదు, 5-4 టైమ్స్. 5-4 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత 10-11 టైమ్స్ వింటావు. పాటని వింటా మంచిగా. రాస్తావా? ఎస్ మ్యామ్. రాసుకొని ప్రాక్టీస్ చేస్తావా? ఎస్ మ్యామ్. కొన్నిసార్లు రాస్తాను. కొంచెం పెద్ద సాంగ్ అయితే ప్రింట్అవుట్స్ తీసుకొని దాంట్లో ఏమేమి కరెక్షన్స్ చేయాలో రాస్తా మ్యామ్. అమ్మో, అంత చేస్తావా? ఇంగ్లీష్ రాసుకుంటావా? అవును సార్. కానీ చాలా స్పష్టంగా ఉంది నువ్వు పాడేది. స్పష్టత అంటే తెలుసా? తెలుసు మ్యామ్. అంటే ఏంటి? అంటే ఉన్నట్టు ఉన్నగానే పాడడం. ఎగ్జాక్ట్లీ, దట్స్ మై పాయింట్. క్లారిటీ. ఎంతో బాగుంది నాన్న, చాలా హ్యాపీగా ఉంది. అసలు నీ కాన్ఫిడెన్స్కి, నీ పాటకి, నీ వాయిస్కి ఫిదా అయిపోయాం. థ్యాంక్ యూ మ్యామ్. సో బ్యూటిఫుల్. వీఆర్ మ్యాచింగ్, సేమ్ పించ్. ఎస్ మ్యామ్, సేమ్ పించ్. సేమ్ పించ్. చాలే, వెళ్ళి కూర్చోబో. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. హాయ్ బేబీ. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి రిత్విక్. నువ్వేం పాట పాడబోతున్నావు? ఒకే ఒక లోకం నువ్వే. ఓకే, నేను ఎవరు, ఏ సినిమా నుంచిది? శశి మూవీ నుండి. శశి అని ఒక సినిమా, ఆ చిత్రంలోంచి ఒకే ఒక లోకం నువ్వే పాట పాడిన వారు సిద్ శ్రీరామ్ గారు. సిద్ శ్రీరామ్ గారు. అని రాసిన వారు చంద్రబోస్ గారు. ఏయ్ సార్, హాయ్, క్యా బాత్ హై. ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నారు చూసావా? చంద్రబోస్ గారి ముందు నువ్వు ఈ పాట పాడబోతున్నావు. మ్యూజిక్ ఎవరు చేశారు? మ్యూజిక్ అరుణ్ సిలువేరు గారు. ఓ నైస్, కరెక్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ధైర్యంగా పాడు. ఓకే సార్. గుడ్ లక్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే.
ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాయకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాయకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంతా నీకే నేను కావలుండనా. ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంతా నీకే నేను కావలుండనా. నిన్న మొన్న గుర్తిరాని సంతోషాన్ని పంచినా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచినా, చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాయకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్నిలా వెలిగించావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవ్వనా. రిత్విక్, నమస్తే సార్. నీ పాట చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. అదే విషయం ఒకళ్ళు చెప్తారట, విను ఒకసారి. ఇందాక నేను విన్న సాంగ్ బాగుంది సార్, చాలా బాగా పాడాడు అబ్బాయి. ఆ అబ్బాయి పేరు రిత్విక్. అంటే చాలా బాగా థ్యాంక్ యూ సార్. బాగా పాడావు నాన్న. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను మెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే ఈ పాటని స్వరపరిచిన అరుణ్ చిలువేరు. నువ్వు పాడుతుండగా నేను కనెక్ట్ చేశాను, విన్నాడు. తను మంచి కంపోజర్, మంచి గిటారిస్ట్, నా దగ్గర పనిచేశాడు అబ్బాయి. సో నేను వినిపించాను నువ్వు పాడుతుండగా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో థ్యాంక్ యూ సార్. అందరి బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయమ్మా. ఫస్ట్ స్వరకర్త ఆశీర్వచనాలు నీకు వచ్చినాయి. సో అందరూ కూడా ఎంజాయ్ చేసాం, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. రిత్విక్, నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎలా పాడారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఇది ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా మీరు భావించి ఇక్కడ బోలెడని నేర్పిస్తారు. సో ఇదంతా ఒక మంచి జర్నీ నాన్న, ఎస్పెషల్లీ బాయ్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీకు వాయిస్ చేంజ్ అయ్యే టైంలో కాన్ఫిడెన్స్ లెవెల్ అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది. అండ్ ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమన్నా మొహమాటాలు ఉంటాయి. కానీ ఇవన్నీ దాటుకొని మీరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. వెల్కమ్ టు పాడుతా తీగ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. రిత్విక్, నమస్తే సార్. నమస్తే. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి వెళ్తున్నావు అన్నావు? 6th నుండి 7th వెళ్తున్నాను సార్. 6th నుండి 7th వెళ్తున్నావు. నా జీవితంలో ఒక విచిత్రం జరిగింది, చెప్పాలా? చెప్పండి సార్. నేను 3rd నుంచి 4thకి వెళ్ళలేదు, 3rd నుంచి 5thకి వెళ్ళాను. డబుల్ ప్రమోషన్ ఇచ్చారు నాకు. చిన్నప్పుడు కొంచెం నేను ఎక్కువ చదివేవాడిని. వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చదువుతుంటే సార్లు అందరు కంగారు పడిపోయి ఈయన తొందరగా, అంటే నన్ను అప్పుడు అనేవాళ్ళు కొంచెం వీడు అతి చేస్తున్నాడు అనేవారు నన్ను. సో అతి చేస్తున్నాడని చెప్పేసి అత్యంత వేగంగా వీని పంపించాలని చెప్పేసి 3 నుంచి 5కి పంపించారు. డబుల్ ప్రమోషన్ ఇచ్చారు. బాగా చదివాను చిన్నప్పుడు. అట్లాగే నువ్వు బాగా పాడి ఖచ్చితంగా డబుల్ ప్రమోషన్ తీసుకుని ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. బాగా పాడు, నిజంగా బాగా ఓకే పాడు. సార్. సూపర్గా పాడావు హిర్త్విక్. థ్యాంక్ యూ వెల్ సార్. డన్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ద కాన్వెంట్ గర్ల్ ఆద్య.
నువ్వు పాడబోయే పాట ఏదో ఒక రాగం. ఏదో ఒక రాగం. ఏ రాగం? ఏ చిత్రం నుంచి? రాజా. సినిమా పేరు రాజా. పాడినవారు? చిత్రమ్మ. చిత్రమ్మ గారు పాడారు. సంగీతం? ఎస్ఏ రాజ్ కుమార్ గారు. రాసినవారు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వావ్! ఒక విషయం చెప్పనా, మీ పిల్లలు సూపర్గా చెప్పారు లాస్ట్ సీజన్లో పిల్లల కన్నా. 5 ఎందుకు పెట్టారనుకున్నా చేయలా? బాగా పాడతావా? బ్లెస్సింగ్సా? ఆల్ ది బెస్ట్. ఓకే, గుడ్ లక్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాల నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే. అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాల నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. బాగా పాడావా? ఏమో సార్. ఏమోనా? తెలీదా నీకు బాగా పాడావా లేదా అని? తెలీదా? నేను చెప్పనా? వెరీ బ్యాడ్ సింగింగ్. జడ్జెస్ ఓవర్ టు యూ. నాన్న నమ్ముతావా చరణ్ గారు అన్నమాట? ఏమో. మీ ఇంటి పేరు ఏమోనా? ఏమో ఆద్య. నువ్వు ఎంత బాగా పాడావు చెప్పు, చరణ్ గారికి చెప్పు. నేను మంచిగా పాడాను కదా. అది మంచిగా పాడింది. తెలంగాణ బిడ్డ ఏమనుకుంటున్నావు? జర జాగ్రత్తగా ఉండు. ఏం కొరికేస్తావా ఏమి? చాలా బాగా పాడావు నాన్న. ఎంత బాగుందో నీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంతకు ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసావా పాడుతా తీయగా? చూసాను. హూజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే పేర్లు గుర్తులేవు కానీ
ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ సాంగ్ వెరీ నైస్లీ. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ నాన్న. నువ్వు మాత్రం ఈ పర్ఫార్మెన్స్ గుర్తుండిపోయేలా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు యూ. వెల్కమ్ టు పాడుతా తీగ. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, ఎస్ సార్. ఇంతకు ముందు నువ్వు పాటల పోటీలో పాల్గొన్నావు ఎక్కడైనా, ఎప్పుడైనా? అవును సార్, వాయిస్ ఆఫ్ హైదరాబాద్. పాల్గొన్నావు అక్కడ. సరే, ఇప్పుడు ఇది రెండవదా? కానీ మీరంతా చాలా అదృష్టవంతులు ఆద్య. ఎందుకో తెలుసా? అంటే మీ ప్రారంభమే ఇలాంటి వేదిక నుండి మీకు సంబంధించిన ఒక జీవితం ప్రయాణం, పాటల ప్రయాణం ఇలాంటి వేదికల నుంచి ప్రారంభం అవడం చాలా గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఇలాంటి వేదికలు లేవు, మాకు ఇలాంటి కార్యక్రమాలు లేవు, మమ్మల్ని ఇలా ప్రోత్సహించే వాళ్ళు లేరు, అసలు మేము పాడాలన్న అవకాశాలు లేవు మాకు. మీకు ఇలాంటి అవకాశాలు అవడం చాలా గొప్ప విషయం. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమా సంగీత రంగంలో ఉన్న గాయకులు కావచ్చు, గాయనిమణులు కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ పాడతా తీయగా కార్యక్రమంతో ఏదో విధంగా అనుబంధం ఉన్నవాళ్ళు. అందరూ ఈ వేదికను స్పృశించి వెళ్ళిన వాళ్ళు. ఈ వేదిక తాలూకు విభూతి వాళ్ళ మీద ప్రసరించింది ఖచ్చితంగా. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఈ వేదిక మీద నుంచి మీరు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. చాలా చాలా బాగా పాడే ఉన్నాన్న. చాజ్ బ్రో బ్యాడ్ అంటే గుడ్, చాజ్ బ్రో గుడ్ అంటే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆద్య, ఎస్. మీ నాన్నగారి పేరేంటమ్మా? అజయ్ కుమార్ సార్. అమ్మగారి పేరు? అనురాధ సార్. నీ పేరు ఆద్య. అన్నీ ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు అవును పాడింది కూడా A1లా ఉంది. ఆద్యంతము అంటే తెలుసా? ఆద్యంతం అంటే బిగినింగ్ నుంచి చివరి వరకు. సో నువ్వు పాడిన పాట బిగినింగ్ నుంచి చివరి వరకు చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రతి ఎపిసోడ్లోనూ మనం ఒక్కొక్క తెలుగు మాట నేర్చుకుందాం. చంద్రబోస్ గారు చెప్తుంటారు, నేను, సునీత గారు, అందరూ ఒక్కొక్క తెలుగు మాట. మరుగున పడిపోయిన తెలుగు భాషలో మంచి పదాలు ఎన్నో ఉన్నాయి. పాటలతో పాటు మాటలు కూడా ఒక్కొక్క మాట నేర్చుకుంటూ ఉంటే మీకు అది భవిష్యత్తులో మీ భాష, మీ సంస్కారం అంతా సంపన్నమవుతుందని భావిస్తూ నేర్చుకుందామా ఒక్కొక్క తెలుగు మాట? ఎస్ సార్. ఆద్యంతము అంటే ఏంటి? బిగినింగ్ టు ఎండ్ సార్. బిగినింగ్ టు ఎండ్. వెరీ గుడ్. బిగినింగ్ టు ఎండ్ చాలా చక్కగా పాడావమ్మా. అట్లాగే నువ్వు కన్సిస్టెంట్గా పాడాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. యూ హ్యావ్ సాంగ్ రియలీ రియలీ వెల్. థ్యాంక్ యూ Thank you, సో sir. మచ్ ఆద్య. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఈ సీజన్ 27 చిన్నారులతో 8 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలతో స్టార్ట్ అయ్యింది. ఆద్యతో ఈ ఎపిసోడ్ అంతం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మిగిలిన 8 కంటెస్టెంట్స్ మీకు వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. ప్లీజ్ స్టే ట్యూన్. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. పాడుతా తీయగా చల్లగా